హీరోయిన్స్ అందరి గురించి ఎవరికీ తెలియని సీక్రెట్ని లీక్ చేసింది రాజసాబ్ బ్యూటీ మాలవిక. సో మరి ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ గురించి కానీ, ఆడవాళ్ళ గురించి కానీ, వాళ్ళ బట్టల గురించి కానీ ఎవరైనా మాట్లాడినా వాళ్ళ మీద కేసులు పెట్టే స్థాయి కూడా వెళ్తూ ఉన్నారు. మనం చూసాము రీసెంట్గా శివాజీ గారు చేసిన కామెంట్స్కి చాలామంది పబ్లిక్ రియాక్ట్ అయ్యారు, సెలబ్రిటీస్ రియాక్ట్ అయ్యారు, రాజకీయ నాయకులు రియాక్ట్ అయ్యారు. సో కొంతమంది పైన కేసులు కూడా అయ్యాయి. ఇప్పటికి కూడా ఒక కాంట్రవర్సీ నడుస్తూనే ఉంది. సో ఇప్పుడు ఏంటంటే మాలవిక రాజసాబ్ సినిమాలో ప్రభాస్ గారి పక్కన నటించింది. ముగ్గురు హీరోయిన్లో తను కూడా ఒకరు. అయితే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు హీరోయిన్స్ గురించి తను ఒక కామెంట్ చేయడం జరిగింది. ఎట్లా అంటే ప్రజెంట్ జనరేషన్లో ఉన్నటువంటి హీరోయిన్స్ అందరూ కూడా కనీసం వాళ్ళు చెప్పాల్సినటువంటి డైలాగ్స్ని కూడా నేర్చుకోవడానికి వెనక ముందు ఆడుతూ ఉంటారు. అసలు ఆ డైలాగ్స్ని నేర్చుకోరు. ఒక యాక్టింగ్ చేసేటప్పుడు వాళ్ళకు వచ్చే ఒక 2-3 యాక్టింగ్లతోని రొటీన్ యాక్టింగ్తోని అదే వాళ్ళు మేనేజ్ చేస్తూ ఉంటారు. కానీ ఒక డైలాగ్స్ మాత్రం చెప్పరు. ఆ ఒక డైలాగ్ ప్లేస్లో 1 2 3 4 5 లేకపోతే ABCD అని చెప్పేసి ఈ విధంగా ఏదో బురద అంటే నాలుకని ఆడిస్తూ యాక్టింగ్ చేస్తూ ఉంటారని చెప్పేసి అయితే మాలవిక గారు నిర్మోహమాటంగా చెప్పడం జరిగింది. సో ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక యుద్ధం అనేది నడుస్తూ ఉంది. కామెంట్ల వార్ అనేది నడుస్తూ ఉంది. కొంతమంది మాలవిక గారికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు, ఇంకొంతమంది తనని నెగిటివ్ చేస్తూ మాట్లాడుతున్నారు. అంటే మీరు ముందుగా చేసినటువంటి సినిమాలో చూసుకోండి, మీ యాక్టింగ్ ఏ విధంగా ఉంటుందో మేము కూడా అప్పుడు చాలా మటుకు ట్రోలింగ్ చేశాము. మరి అప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఒకరి గురించి మాట్లాడేటప్పుడు మీ గురించి మీరు కూడా చూసుకోండి. మీరు బాగుండి, మీరు బాగా చేసి, మీరు అద్భుతంగా అనర్గళంగా నటించగలిగితే వేరే వాళ్ళ గురించి మాట్లాడే రైట్ మీకుంటుంది. సో మీరే సరిగ్గా లేనప్పుడు, మీ యాక్టింగే సరిగ్గా లేనప్పుడు వేరే వాళ్ళ గురించి మాట్లాడే రైట్ కూడా మీకు లేదు అంటూ చాలామంది విమర్శిస్తూ ఉన్నారు కూడా. అండ్ దానికి తోడు ఇంకా చాలామంది కూడా మాలవిక గారికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. నిజమే, ప్రజెంట్ జనరేషన్లో ఉన్నటువంటి హీరోయిన్స్ అందరూ కూడా అసలు వాళ్ళకి తెలుగే రాదు, డైలాగ్స్ చెప్పడం కూడా రాదు. అందరూ కూడా అదే విధంగా ఏదో ఒకటి నాలుకని ఆడించి అంటే మేనేజ్ చేస్తూ ఉంటారు షూటింగ్లో. ఆ తర్వాత డబ్బింగ్లో లిప్సింగ్ ఇచ్చుకోవచ్చులే అనే విధంగా ఒక ధీమాతోని వాళ్ళు మాత్రం వచ్చినటువంటి 2-3 యాక్టింగ్లని ప్రదర్శిస్తూ ఉన్నారని చెప్పేసి తనకి సపోర్ట్ చేస్తూ మాట్లాడే వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా అంటే మనం చూస్తూ ఉన్నాం చాలామంది హీరోయిన్స్ అందరూ కూడా మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం పీపుల్ అందరికీ ఎవరు కూడా తెలుగు అనేది అసలు రానే రాదు. వాళ్ళు ఇక్కడ అంటే ఈవెంట్లోకి వచ్చినప్పుడు, ఆ సినిమా ప్రమోషన్స్లోకి వచ్చినప్పుడు మనకు క్లియర్గా అర్థమైపోతుంది వాళ్ళకు తెలుగు వస్తుందా రాదా అని చెప్పేసి. ఏదో 2-3 పదాలు నేర్చుకొని వస్తారు, వాటిని మాట్లాడేసరికి ఇంకా ఫ్యాన్స్ అనేవాళ్ళు బాబోయ్ మాట్లాడంత అద్భుతంగా మాట్లాడింది, అది మాట్లాడింది, ఇట్లా ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. ఏదేమైనప్పటికీ కూడా హీరోయిన్స్ మాత్రం వాళ్ళ యాక్టింగ్ లెవెల్స్ ఏంటి, వాళ్ళ డైలాగ్ చెప్పగలుగుతారా? ముందుగా డైరెక్టర్లు సరిగ్గా ఉంటే ఖచ్చితంగా యాక్టర్స్ అనే వాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటారు. డైరెక్టర్ సరిగ్గా లేనప్పుడు ఇప్పుడు ఓకే తను మేనేజ్ చేస్తుందిలే, డబ్బింగ్లో మేనేజ్ చేసుకుందాంలే అని చెప్పేసి ముందుగా డైరెక్టరే వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఇంకా దాన్ని అలసగా తీసుకొని ఇంకా ఓకే సర్లే అని చెప్పేసి వాళ్ళు చెప్పినట్టు ABCDలు కానీ 1 2 3లు కానీ ఆ ప్లేస్లో పలుకుతూ ఉంటారు. ఆ తర్వాత డబ్బింగ్లో లిప్సింగ్తో మేనేజ్ చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా అనేది ప్రజెంట్ జనరేషన్లో చాలా జరుగుతూ ఉంది. మరి మాలవిక గారు చెప్పినటువంటి ఈ వ్యాఖ్యలకి మీరు సపోర్ట్ చేస్తారా లేకపోతే సపోర్ట్ చెయ్యరా అనేది కూడా ఒకసారి కామెంట్ చేసి చెప్పండి.